గురుగారు నిత్య జీవితంలో మనము దిష్టి తగిలింది అని చెప్పి ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే చిన్నపిల్లలకి ఎక్కువగా తల్లి ఆలోచించి ఏదో ఒక దిష్టి ఉప్పు తీయటమో లేకపోతే ఇంకా ఏవో చిన్న చిన్న మార్గాల్లో తీస్తూ ఉంటారు. అసలు దిష్టి నిజంగానే దృష్టి దోషం అనేది ఉందా? ఏ రకమైన దిష్టి తీస్తే ఫలితం ఉంటుంది అని అంటారు? తీయాల్సిన విధి విధానాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఇది చాలామంది ఈ దృష్టి తీసేటప్పుడు పొరపాట్లు చేస్తున్నారు. అందుకని మళ్ళీ దృష్టి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవటం లేదు, వీళ్ళ దగ్గరే ఉంటుంది. అది గమనించుకోవాలి వీక్షకులందరూ కూడా. ఇంతవరకు ఎక్కడా చెప్పని విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. మన ఆర్బిసి ఆధ్యాత్మికం ద్వారా దృష్టి తీసేటువంటి వారు చేతికి ఏదన్నా కవర్ కట్టుకోవాలి. పాలిథిన్ కవర్ కానీ లేదా గ్లౌజెస్ లాంటివి. ఎందుకని అలాగా? ఎందుకు అంటే మీరు ఇప్పుడు మీ అబ్బాయికి దృష్టి తీస్తున్నారు, చేతిలో ఉప్పు పట్టుకున్నారు, దృష్టి తీస్తున్నారు. ఈ దృష్టి ఇట్లా 3 సార్లు క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తీస్తారు. ఇప్పుడు దృష్టి ఎక్కడికి వచ్చినది? చేతిలోకి వచ్చింది. మరి మీ చేతిలో ఉన్న దృష్టి ఎవరి దగ్గరికి ఎడుతోంది? మిమ్మల్ని ఆకర్షిస్తోంది. కాబట్టి ఇప్పుడు మీకు ఆ ఉప్పుకి టచ్ కాకుండా ఏదైనా అడ్డుగా ఉండాలి. అప్పుడు ఆ పిల్లవాడి దగ్గర ఉన్న దృష్టి ఈ ఉప్పు దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని టచ్ కాకుండా ఉంటుంది. ఈ ఉప్పుని మీరు మురుకాలువలో కానీ ఎవరు తొక్కని చోట కానీ వేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ విషయం తెలియక మామూలుగా కొంతమంది ఎడం చేత్తో పట్టుకుని మిరపకాయలని ఉప్పుని అలా తీసేస్తూ ఉంటారు. దీనివల్ల ఈ దృష్టి దోషం వీళ్ళకి అమ్మలకి, తల్లులకి, ఇక్కడ ముఖ్యంగా తల్లులు, వీళ్ళకి చికాకు పెరుగుతుంది. సమస్యలు వీళ్ళ భర్తకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి దృష్టి మాత్రం ఎప్పుడు కూడా అలా చేయకూడదమ్మా. అలాగే నిప్పుతో కూడా దృష్టి తీసుకోవచ్చు. అంటే ఎలా? హారతి కర్పూరం ఉంటుంది కదమ్మా, ఈ కర్పూరాన్ని వెలిగించుకుని మనం ఒక పాత్రలో అప్పుడు కూడా ఈ చేతికి వేరేదన్నా మనం తొడుక్కోవాల్సిందే. పాలిథిన్ కవర్ లాంటిది కానీ గ్లౌజెస్గా ఉండేటువంటిది కానీ పట్టుకుని మనము ముఖం చుట్టూ ఈ నిప్పును తిప్పుకున్నప్పుడు కూడా దృష్టి దోషం తొలగిపోతుంది. అంటే ఎవరికి వారు కూడా దృష్టి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ దృష్టి తీసుకునేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్లో ముందర క్లాక్ వైజ్గా దృష్టి తీసి తర్వాత యాంటీ క్లాక్ వైజ్గా దృష్టి తీయాలి. నెంబర్ 1. నెంబర్ 2, దృష్టి తీసేసిన తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలిచ్చి ఉమ్మి వేయాలి. కాళ్ళు, చేతులు, కళ్ళు తడి చేసుకోవాలి. ఇది ఒక 2వ నియమము. 3వ నియమము, దృష్టి తీసేయటం అంతా అయిపోయి తడి చేసుకున్న తర్వాత చక్కని పరమేశ్వరుడికి సంబంధించిన భస్మాన్ని కానీ అమ్మవారి బొట్టుని కానీ పెట్టినప్పుడు మళ్ళీ వారి లోపల ఈ నెగిటివ్ శక్తిని తీసేశారు. మళ్ళీ నెగిటివ్ శక్తి పట్టుకోకుండా ఉండాలంటే ఈ యొక్క చైతన్య శక్తి వీళ్ళకి నుదుటన ఉండాలి. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు ఏంటంటే కనుక దృష్టి తీయటం ఇంటి బయట, గుమ్మం బయటో లేకపోతే గేట్ బయటో ఇలా కొన్ని సందర్భాల్లో దృష్టి తీస్తూ ఉంటారు. అలాగే తీసిన తర్వాత వీధి వరకు వెళ్ళేసి రమ్మనో, గేట్ వరకు వెళ్ళేసి రమ్మనో, లేకపోతే ఇంటి గడప దాటేసి రమ్మనో అంటూ ఉంటారు. ఇవి ఎందుకంటారు? అలాగే చేయాలా దృష్టి తీయటం? అంటే ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచన చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఉప్పుతో కానీ మిరపకాయలు కానీ జుట్టు కానీ తీసేటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగే అన్నంతో కూడా దిష్టి తీయచ్చమ్మా. అన్నాన్ని మీరు ఒక 100 గ్రాములో 1/4 కిలోనో అన్నం వండుకొని దాన్ని మళ్ళీ తినటానికి ఉపయోగించకూడదు. మొత్తం అంతా దృష్టికే ఉపయోగించాలి. మనం వండుకున్న అన్నంలోంచి కొద్దిగా అన్నం తీసి దిష్టి తీస్తూ ఉంటారు. అలా తీయకూడదు. విడిగా దిష్టికి అన్నాన్ని వండుకోవాలి. ఒకటి పసుపు ముద్దగా పెట్టుకోవాలి, ఒకటి కుంకుమ ముద్దగా పెట్టుకోవాలి, ఒకటి నల్ల బొగ్గుల పొడితో కలిపినటువంటి ముద్దని చేసుకోవాలి. ఈ 3 ముద్దలు తీయటం మూలకంగా పిల్లలు వంట పట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు, బక్క చిక్కిపోయేటువంటి పిల్లలు, మాట్లాడితే ఏదో వ్యాధి కలుగుతున్నటువంటి పిల్లలకి ఈ అన్నం దృష్టి తీయటం మూలకంగా చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయల దృష్టి, శత్రు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎండుమిరపకాయల దృష్టి తీసేసేయాలి. పసిపిల్లలకి రోజు కళ్ళు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు అంటాం దాన్ని, ఆ రాళ్ల ఉప్పుని దృష్టిగా తీసేస్తూ ఉండాలి. అయితే ఇంటికి చేసిన ప్రయోగ బాధలు కానీ, ఒంటికి చేసిన ప్రయోగ బాధలు అంటే ఏదన్నా మనిషి మీద ప్రయోగం జరిగింది అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు మీరు కూష్మాండము అంటే గుమ్మడికాయ, లేకపోతే కొబ్బరికాయ,
నారికేళం లేకపోతే నీంభూపాలం నిమ్మకాయ వీటిని దిష్టి తీసేసినప్పుడు మీరు ఇవి ఇంటి దగ్గర పడవేయకూడదు కాబట్టి దూరంగా వెళ్ళి పడేయాలి. ఇందాక మీరు అడిగారు కదా బయటికి వెళ్ళి రండి అన్నట్టు, వీటి కోసం బయట వెళ్ళి పడేసేసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంట్లో లోపలికి రాకూడదమ్మా. మీ ప్రాంగణంలో బయట ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాము, కింద ఎక్కడన్నా మీరు ఒక బకెట్తో నీళ్లు పెట్టుకుని కాళ్ళు కడిగేసుకుని అప్పుడు పైకి రావాలి తప్ప మీరు ఇంట్లోకి అలాగే డైరెక్ట్గా వస్తే మళ్ళీ ఆ శక్తి మీ వెనకాతలే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ దిష్టి తీసే వాళ్ళు చాలా మటుకు చేసే తప్పు ఏంటంటే తమకి పోతే చాలు అనుకున్నట్టుగా రోడ్ల మధ్యలో ఇలా వేస్తూ ఉంటారు. అలా వేయొచ్చా? మీరేం చెప్తారు దానికి? ఒకరి దిష్టిని తీసేసుకుని మనం రోడ్డు మీద పడేస్తే అది వేరే వాళ్ళకి తగులుతుంది అనేటువంటిది కొన్ని విషయాల్లో చాలా జనాల్లో నానుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. రోడ్డు మధ్యన అలా ఎప్పుడు కూడా మనం పడేయకూడదు. దాని ద్వారా ఎవరైనా తొక్కినప్పుడు దాటినప్పుడు వాహనం దాని మీద నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ ప్రమాదం అంటుకుంటుంది. ఇప్పుడు మన బాధను పోగొట్టుకోవచ్చు కానీ పక్కవాడికి బాధను మాత్రం మనం ప్రసాదించకూడదు. కాబట్టి దయచేసి ఇలాంటి పని చేసే వాళ్ళందరూ కూడా మనం ఛానల్ ద్వారా తెలియచేస్తున్నాను, ఎక్కడైనా తొక్కని చోట దాన్ని కట్ చేసి పడేసేసేయండి. అంతేకాని పొదలలో అంటే ఎవరు వెళ్ళని ప్రదేశాల్లోకి పడేసేసేయండి. అంతేగాని రోడ్ల మధ్య చౌరాస్తాలో కానీ ఇలాంటివి ఎప్పుడు చేయదు. భగవంతుడు హర్షించడు. అలాగే గురువుగారు చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు. స్వస్తి.